గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందు కొత్త ఉద్యమాన్ని తెరపైకి తెస్తోంది బీఆర్ఎస్. సికింద్రాబాద్ బచావో పేరుతో ఆందోళనకు సిద్ధమవుతోంది. అసలేంటి సికింద్రాబాద్ బచావో ఉద్యమం? తెలంగాణలో మరో ఉద్యమానికి తెరలేపింది బీఆర్ఎస్. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో కీలకమైన సికింద్రాబాద్ కోసం ఆందోళనలకు సిద్ధమవుతోంది. సికింద్రాబాద్ బచావో పేరుతో నిరసనలు మొదలుపెడుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రకడ ప్రారంభమైంది. జంట నగరాలుగా పేరున్న హైదరాబాద్, సికింద్రాబాద్లలో సికింద్రాబాద్ పేరు లేకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సికింద్రాబాద్ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని లష్కర్ సాధన సమితి పేరుతో 2 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధి పెరగడం, ప్రత్యేక పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు జరిగిపోయాయి. దాంతోపాటు కొత్త కార్పొరేషన్ల డివిజన్ కూడా జరగబోతోంది. ఈ పరిస్థితుల్లో సికింద్రాబాద్ అస్తిత్వానికి దెబ్బ కొడుతోంది ఈ ప్రభుత్వం అంటూ మొదలుపెట్టింది లష్కర్ సాధన సమితి. ప్రస్తుతం ఏర్పాటు చేసిన పోలీస్ కమిషనరేట్లలో సికింద్రాబాద్ ప్రాంతాన్ని మల్కాజ్గిరి కమిషనరేట్లు కలపడాన్ని కూడా నిరసిస్తోంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. దాదాపు 220 ఏళ్ల చరిత్ర ఉన్న సికింద్రాబాద్ను కొత్తగా ఏర్పడిన మల్కాజ్గిరిలో కలపడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు లష్కర్ నేతలు. ఈ కమిషనరేట్ పరిధిలోకి బేగంపేట్, సికింద్రాబాద్ ప్రాంతాలన్నీ వస్తున్నాయని, దానికి తాము ఒప్పుకోబోమని అంటున్నారు. దీంతోపాటు జీహెచ్ఎంసీలో ఏర్పడబోయే కొత్త మున్సిపల్ కార్పొరేషన్ సికింద్రాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని, దానికి సికింద్రాబాద్ పేరు పెట్టాలని గట్టిగా అడుగుతున్నారు. ఈ ఉద్యమంలో శాంతియుత ర్యాలీకి తలసాని పిలుపివ్వడం, దానికి బీఆర్ఎస్ మద్దతు కూడా ఇచ్చింది. సికింద్రాబాద్ ప్రాంతంలో గులాబీ పార్టీకి ఎమ్మెల్యేలున్నారు. సికింద్రాబాద్, సనత్ నగర్, అంబర్పేట్, ముషీరాబాద్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ క్యాడర్ బలంగా ఉంది. అందుకే సికింద్రాబాద్ బచావో పేరుతో ఈ ప్రాంతంలో ఉద్యమం ప్రారంభిస్తే తమకు కలిసొస్తుందని లెక్కలేస్తోంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఎక్కువ డివిజన్లు గెలిచేందుకు ఇప్పట్నుంచే వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగా సికింద్రాబాద్ అస్తిత్వ పోరాటం మొదలుపెట్టింది. సికింద్రాబాద్ బచావో పేరుతో మొదలైన ఈ ఉద్యమాన్ని ఎక్కడి వరకైనా తీసుకెళ్తామంటున్నారు గులాబీ నేతలు. గతంలో తమకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన అనుభవం ఉందని, అలాగే సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధన కూడా చేస్తామని తెగేసి చెబుతున్నారు.